ఏ విషయం తీసుకున్నా నాకు ఇంగ్లీష్లో ఇష్టమైన మాట సక్సెస్. ఏ విషయం తీసుకున్నా సరే అది సక్సెస్ఫుల్ చేయడమే ఈ కృష్ణయ్య ప్రత్యేకత. మీరేం దిగులు పడకండి సార్, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఓకే రైట్, ఉంటాను. బావా బావా ఏంటి ఏంటో చెప్పు. భయపడకుండా చెప్పరా. నీ భార్యను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లాలా? ఆనందంగా వెళ్ళిరా నాయనా. అది కాదమ్మా. మరి ఏంటో చెప్పు. అది నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటి ఆఫీస్ కా? నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? పెళ్ళి ఇంకా 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆఫీస్ కా? 2-3 రోజులు నీ భార్యతో హ్యాపీగా ఉండు, ఆ తర్వాత తిరిగి ఆఫీస్కి వెళ్ళొచ్చు. లేదక్క, ఈరోజు ఆఫీస్లో ఒక ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి. ఆర్డర్లు, ఆఫీస్ పనులు ఎప్పుడు అవేనా? సరే, కనీసం ఇవాళైనా కాస్త ఎర్లీగా రా. వెళ్ళు. అది ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదేమిటి? ఏదైనా మాట్లాడాలా? పెట్రోలు. ఓహో, వీటి కోసం అంత మొహమాట పడుతున్నావు. ఇదిగో. థ్యాంక్ యూ బాబా. ఓకే. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా. అవునా? పనంతా అలాగే ఉంది, వెళ్ళొస్తానమ్మా. సరే. ఏంటో ఏంటక్క నువ్వు చెప్పేది నిజమా? అమ్మా, ఏంటమ్మా? అమ్మా, అవునా? అవును. ఏంటి బాను, ఏమిటి సంగతి? ఆ విషయం నేను ఇప్పుడు మీకు మైక్ పెట్టి చెప్పాలా? ఆడవాళ్ళు మీలో మీరు గుసగుసలు ఆడుకుంటుంటే యువతలు మాకెంత టెన్షన్ పెరిగిపోతుందో తెలుసా? ఆడవాళ్ల సంగతులు మగవాళ్ళకి ఎందుకంట? మీరు గెస్ చేసినట్టే అయిందనుకుంటా. పాపం ప్రియ చాలా అమాయకురాలు. వాళ్ళ చెల్లెలు హాస్పిటల్లో ఉందన్న బాధతో రవితో ఏదైనా చెప్పుండొచ్చుగా. అందుకేనేమో. ఎప్పుడు నువ్వు రవిని సపోర్ట్ చేస్తావేంటమ్మా? ఏంటి బాను, ఏంటి విషయం? రవికి ప్రియాకి ఫస్ట్ నైట్ జరిగినట్లేదు. అది నీకెలా తెలుసు? మన బట్టలు ఉతికే పని నుంచి చెప్పింది. ఇలాంటివి మాట్లాడుకోవడం తప్ప మీకు వేరే పనులే ఉండవా? ఆడవాళ్ళు మాట్లాడుకునేది ఒక్క ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లోనూ జరిగేదే. చూడు, చిన్నవాళ్ళు సంతోషంగా లేకపోతే పెద్దవాళ్ళం మనం కలగజేసుకుని వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి. ఇదేం పెద్ద విషయం కాదు భానుమతి. మన ఫస్ట్ నైటే తీసుకో, అప్పుడు నేను. అందరూ ఉన్నారు, కాస్త నోరు మూసుకుంటారా? ముందు రవిని పిలిచి కాస్త బుద్ధి చెప్పండి. ఆగో. ఏంటి బావా? నిన్న నైట్ మీరిద్దరూ సంతోషంగా లేరనుకుంటాను. ఛే, ఇవన్నీ నీతో మాట్లాడాల్సి వచ్చినందుకు సిగ్గుచెట్టుగా ఉంది. ఒరేయ్, నిన్ను నమ్మి ఇంట్లోకి ఒక మనిషి వచ్చింది, అది గుర్తుంచుకో. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసింది నేను. నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఇక నాకు, నా మాటకు విలువే ఉంటుందిరా. అది కాదు బావా. ఏరా, ఈ ఫ్యామిలీకి నేను ఏదైనా కీడు చేశానా? ఒరేయ్, నీ పాత జీవితాన్ని మర్చిపో, కొత్త జీవితం గురించి ఆలోచించు. ఇలాంటి విషయాల గురించి నీకు చెప్పాల్సిన పరిస్థితి రాని. అది కాదు బావా, నేను చెప్పేది కాస్త. ఏమిటి? చెప్పావా? నువ్వు నీ ప్రేమ గురించి ప్రియతో చెప్పావా? అనుకున్నాను నువ్వు ఇలాంటిదేదో చేసుంటావని అనుకున్నాను. మన మొగాళ్ళు చేసే తప్పే ఇదిరా. ఫస్ట్ నైట్ లో పెద్ద వీరుల్లా కావలసినవన్నీ వాళ్ళకి చెప్పేస్తారు. అప్పుడు ఆడవాళ్ళు కూడా అది విని ఏమీ ఎరగనట్టు అప్పటికి ఊరుకుంటారు. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసే టార్చర్ చూడు, అది మాత్రం మగాళ్ళు భరించలేరు. చూడు, డాక్టర్కి లాయర్కి మాత్రమే నిజం చెప్పాలి,
భార్యతో అబద్ధం చెప్పాలి. అది మాత్రం గుర్తుంచుకో. అంటే మీరు ఇంతవరకు నాకు చెప్పినవన్నీ అబద్ధాలేనా? ఆ, వాడున్న పరిస్థితిని బట్టి అలా మాట్లాడాల్సి వచ్చింది. చూడు, నా కళ్ళలోకి చూడు. నేను అబద్ధం చెప్పేవాళ్ళ ఉన్నానా? మ్హూ. ప్రియా, ఎంతో సంతోషంగా ఉండుంటావని వస్తే ఇలా ఉన్నావేంటి? నా ఇద్దరి చెల్లెళ్ళ కంటే నా జీవితం ఎంత దీనంగా తయారైందో చూసావా? ఎవరి దిష్టి తగిలిందో ఆ ముగ్గురి జీవితాలు సుడిగుండంలో చిక్కుకున్న పడవల్లా తయారయ్యాయి. మనుషులనే వాళ్ళ మీద నమ్మకమే పోయింది. ప్రియా, మనుషులు అనే వాళ్ళ మీద నమ్మకం పోయింది సరే, నీకు దేవుడంటే నమ్మకం ఉంది కదా, ఆ దేవుడి మీద భారం వేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నేను క్రమం తప్పకుండా గుడికి వెళ్లి దేవుణ్ణి పూజించినందుకు ఆ దేవుడు నాకిచ్చిన ఫలితం ఇదేనా? ఏ పాపం ఎరుగని సుచిత్రకు గుండె జబ్బునిచ్చాడు. పసిపిల్లలా కేరింతలు కొట్టి తిరగాల్సిన ఈ వయసులో సింధుకి కడుపులో బిడ్డనా? ఆ ఇద్దరు జీవితాలు ఆదుకోవాల్సిన నీకు అందమైన జీవితాన్ని ఇచ్చాడు కదా. అందమైన జీవితం మనసు ఒకరితో, మనవు ఇంకొకరితో. చిన్నతనం నుండి ఎవరినైతే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డానో అతన్ని వదిలి మరొకరికి భార్యనయ్యాను. స్వర్గం లాంటి ఇంటికొచ్చి పడ్డావు. నరకాన్ని సైతం నవ్వుతో ఆహ్వానించొచ్చు. మనసు దిట్టు చేసుకో ప్రియా. ఇంకా ఇలాంటి నరకయాతన అవసరమేనా? లేదు. నా ఇద్దరి చెల్లెళ్ల జీవితాలు బాగుపరిచి నా జీవితానికి అంతిమ గీతం పాడాలి. సింధుని చెరిచిన ఆ ద్రోహిని కనిపెట్టాలి. వాడు ఎక్కడున్నా నేను వాణ్ణి వదలను. వాణ్ణి నేను వదలను. నీకే సహాయం కావాలన్నా సరే నేనున్నానన్న సంగతి మర్చిపోవద్దు. వెళ్ళొస్తాను ప్రియా. ప్రియా, బాధపడద్దు. వెళ్ళొస్తానే. అలాగే. ఆ దుమ్ముని సరిగ్గా తుడు. అక్కడ కూడా. వదినా, వదినా, అక్క, వదిన ఎక్కడుంది? తన రూమ్ లో కాకుండా ఇంకెక్కడుంటుందిరా? అవును, ఆ చేతిలో అదేంట్రా? వదినమ్మకు నేను ఇచ్చుకునే చిన్న గిఫ్ట్. ఓహో, వద్దుని కాకా పడుతున్నావా? ఏ రోజైనా మాకు ఇలాంటి గిఫ్ట్ తీసుకొచ్చావా? సరే సరే, తన లోపలుంది, వెళ్ళు. ఓకే. వదినా, వదిన చూసావక్క? నాకు అదే పని అనుకున్నావా? పోయి పోయి నిన్ను అడిగాను చూడు. అది నాది బుద్ధి తక్కువ. సరే గాని ఆ ప్యాకెట్ ఏంట్రా? ఇది తినే ఐటమ్ కాదు తల్లి, నీకు యూజ్ కాదు. సర్లే వెళ్ళు. వదినా, 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 వదినా. వదినా, మీరు ఇలా కూర్చుంటే ఎలా ఉన్నారో తెలుసా? వదినా, నిజం చెప్పాలి అంటే మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇంటికి ఓ కొత్త కళ వచ్చింది. ఇంతకుముందు ఇంటికి వస్తే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలా అనిపించేది, కానీ ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలా అనిపిస్తుంది. వదినా, వదినా, మీరు నాకు బాగా నచ్చారు. ఈ ఇంట్లో వాళ్ళందరి ప్రేమ అభిమానాలు రంగరించి నేను మీకు సమర్పిస్తున్న చిరు కానుక. ఏంటోదినా, నాతో మాట్లాడట్లేదు, నేనేమిచ్చినా తీసుకోవట్లేదు. ఏంటోదినా ఇది? రేయ్, ఏంట్రా? కొత్త కొడల్ని పట్టుకుని ఏంటా అల్లరి? అల్లరేం లేదక్క, వదిన చూడు నాతో మాట్లాడట్లేదు. ఎలా మాట్లాడుతుందిరా? తన చెల్లెలికి ఆపరేషన్ అయి హాస్పిటల్లో ఉంటే బాధగా ఉండదా?
చెల్లెలి వెంటుండి తన బాగోగులు చూసుకోవాల్సిన సమయంలో ఇక్కడికొచ్చింది. పాపం తన మనసంతా అక్కడే ఉండుంటుంది. వదిన చెల్లెల ఆరోగ్యం పూర్తిగా నయమైన తర్వాత పెళ్లి చేస్తుండొచ్చుగా. ఆ మాటే నేనంటే మీ బావగారు వినిపించుకున్నారా? జ్యోతిష్కుడు చెప్పాడంట, చకచకా పెళ్లి అయిందనిపించారు. ఏమిటి మీరందరూ నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు? మీకు ఇదేమైనా బాగుందా బావగారు? ఏంట్రా అంత బాగోలేని పని నేనేం చేశాను? వదిన గారి చెల్లెల ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఈ పెళ్లి ఇంత హడావుడికి ఎందుకు చేశారు? అది నీకు అనవసరం. మీరు మీ గొప్పతనం ఇంకెవరి దగ్గరైనా చూపించుకోండి, అది నా దగ్గర కుదరదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏమిట్రా ఏమిటికి సమాధానం చెప్పేది? ఆ? రే విక్కీ, కాసేపు ఊరుకుంటావా? పెద్ద బావగారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఈ ఇంటి మంచి చెడ్డల గురించి ఆయనకి బాగా తెలుసు. నువ్వు అనవసరంగా మాట్లాడి ఆయన ఇబ్బంది పెట్టకు. నువ్వు ఉండమ్మా ఇందు, ఉండు. పాపం పసివాడేదో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఒరేయ్, ఈ ఫ్యామిలీలో అందరూ నా గురించి తెలుసుకుని నాకు గౌరవం ఇచ్చి నా మాట కట్టుబడి నేను చెప్పినట్టు ప్రవర్తిస్తున్నారు. వీడొక్కడే నా మాట లెక్క చేయడం లేదు. అయినా పర్వాలేదురా. వాడికి 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు విషజ్వరం వచ్చి చావు బతుకుల మధ్య పోరాడుతున్నప్పుడు 10 రోజులు నిద్రాహారాలు మాని వాడితో పాటే ఉన్నాను. వాడిని గుండెల మీద వేసుకుని ఎన్ని సేవలు చేశానో వాడికి ఎలా తెలుస్తుంది? వీడన్న రవి ఒట్టి అమాయకుడు. వాడిని చిన్నప్పుడు ఎవరో కొట్టానని విని అవతల వాడిని నేను కొడితే వాడి చెయ్యి విరిగింది. దానికి నాకు 3 నెలలు జైలు శిక్ష వేశారు. ఆ సంగతి వాడికి ఎలా తెలుస్తుంది? కొంచెం ఆగండి, ఆ తర్వాత డైలాగ్ నేను పూర్తి చేస్తాను. వీడికి +2లో మార్కులు తక్కువ వస్తే ఎవరు కాలేజీలో సీట్ ఇవ్వలేదు. నా గౌరవ మర్యాదలు వదులుకొని అందరి కాళ్ళు పట్టుకొని వీడికి సీట్ ఇప్పించాను. ఆ విషయం వీడికి గుర్తుంటే వీడు ఇలా మాట్లాడేవాడా? ఆ విషయం విని విని కంఠస్థం అయిపోయింది. ఇంకేదైనా కొత్త విషయం ఉంటే చెప్పండి బావగారు. ఒరేయ్, ఇక్కడి నుంచి వెళతావా లేదా? వెళ్తాను, సరేనా? తీసుకోండి వదినా. చూడమ్మా ప్రియా, నువ్వు నీ చెల్లెల గురించి ఏం దిగులు పడకమ్మా. నేను రోజు హాస్పిటల్కి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కుంటున్నాను. నా మీద నీకు నమ్మకం లేదమ్మా? ఉంది సార్. అదిగో మళ్ళీ సార్ అంటున్నావు. అన్నా అని పిలవమ్మా. ఈ ఇంటి వాళ్ళంతా నీ సొంత మనుషులేనమ్మా. నువ్వు వాళ్ళకెంత దగ్గరవుతావో వాళ్ళు కూడా నీకు అంతే దగ్గరవుతారు. అనుబంధాలు కలబోసుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుందమ్మా. అమ్మా ప్రియా, రవి ప్రేమ విషయం నీతో చెప్పకుండా ఈ పెళ్లి చేయడం నా తప్పేనమ్మా. నన్ను క్షమించమ్మా. అంతంత పెద్ద మాటలు అనకండి అన్నయ్య. ఆ? అన్నయ్య, ఎంత ఆనందంగా ఉందమ్మా. ఈ పిలుపు నాకెంతో ఓదార్పుగా ఉందమ్మా. నీ శ్రేయోభిలాషిగా ఒక్క మాట చెప్తాను. ఈ ఇంటి బాగోగులు చూడవలసిన దానివి నువ్వు నవ్వుతూ తుళ్ళుతూ అందరితో కలిసి హాయిగా ఉంటే ఈ ఇంటికే కొత్త శోభ వస్తుందమ్మా. నీ మనసుని దిటవు చేసుకో. నీ మనుగడను అందంగా మలుచుకోమ్మా. బావగారు ఇలా లెక్చర్లు ఇస్తూ కూర్చుంటే ఈ ఇంటి పనులు ఎవరు చేస్తారు? అవునవును, కొత్త కోడలు గారి ఇంటి పనులు ముట్టుకునేంత వరకు మనకి తిప్పలు తప్పవు. నేను నా చెల్లిని చూడాలన్నయ్య. దానికి ఎందుకమ్మా అంతగా ఆలోచిస్తావు? ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తానుగా. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను తీసుకెళ్తాను. వద్దు, నేనే ఆటోలో వెళ్తాను. మరీ అంత మొహమాట పడకమ్మా. పెద్దవాడిని నేను చెప్పినట్టు చెయ్యి. ఈలోపు మీ మరిదేం గిఫ్ట్ ఇచ్చాడో చూస్తుండు. పదండి. మా కోసం ఆడుకోవడానికి ఓ చిన్న రవి కావాలి. అది కూడా వీలైనంత త్వరలో. విక్కీ.
వాడు ఢిల్లీలో ఉన్నన్నాళ్ళు మా వాడు రావాలి రావాలి అసలు వస్తాడో రాడో అంటూ పదే పదే కలవరించావు కదా. ఇప్పుడు అన్న మాట ప్రకారం వచ్చాడు. ఇక నీకే టెన్షన్ లేదు కదక్క. ఏమీ లేదు. వీడు నా ప్రియకిచ్చి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. రాజా, నువ్వు రావేమోనని నేనెంత గాబరాపడ్డానో తెలుసా? క్షణక్షణానికి ఒక రకంగా అనిపించేది. ఓ పక్క పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నానన్నమాటే గాని అక్కడ నువ్వెలాగున్నావునని. ఇక్కడ మాత్రం నాకు కుదురనేది లేకుండా పోయింది. అన్నమాట ప్రకారం నువ్వు తిరిగి వచ్చావు. ఇక నువ్వు పెళ్ళయ్యే వరకు ఏ పనులు పెట్టుకోవడానికి వీల్లేదు. అమ్మా, నేను తిరిగొచ్చింది ప్రియని పెళ్లి చేసుకోవడానికి కాదు. నాకు వేరే పనుంది, అందుకొచ్చేశాను. వచ్చింది పెళ్ళికి కాదా? బాగానే ఉంది వరుస. వేరే పని ఉందంటున్నావు, ఏంటది? నీకు తెలియదు పిన్ని, మా అమ్మకి తెలుసు.